నేను డాక్టర్ నరసింహస్వామి ఫ్రమ్ ఖమ్మం మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆస్తమా, తెలుగులో ఉబ్బసం అంటారు. దీని ప్రధాన లక్షణం వచ్చేసి ఆయాసం. ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు వచ్చేసి పూర్తిగా గాలి అందకపోవడం, దగ్గు రావటం, తుమ్ములు రావటం, ఆయాసం రావడం, తర్వాత శ్లేష్మం అధికంగా రావటం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. ఈ లక్షణాలు అన్నిటికీ ప్రధాన కారణం ఆస్మా కలిగించే కొన్ని రకాల కారణాలు చెప్తాను. మొదటి కారణం వచ్చేసి జన్యు కారణం. జన్యు కారణం అంటే జెనెటిక్గా వస్తూ ఉంటుంది, వంశపారంపర్యంగా వచ్చే ఆస్మా. తర్వాత ప్రకృతి కారణాలు, చలిగాలి, చలి వాతావరణం వీటిల్లో వస్తుంది. దుమ్ము, ధూళి, మొక్కలు, పుప్పొడి, తర్వాత డాండ్రఫ్, డాగ్స్ హెయిర్, ఈ అన్నిటి మూలాన కూడా వస్తుంది. మొదటి కారణాలు. ఈ ఆస్మా లక్షణాలు వచ్చేసి తీవ్రమైన దగ్గు, జలుబు, తుమ్ములు మరియు ఆయాసంతో ఊపిరి ఆడకుండా ఉంటూ ఉంటుంది. ఈ ఆయాసం అనేది ఎలా బిగిన్ అవుతుంది? దీనికి మొదటి కారణం వచ్చేసి ఇంటర్నల్గా మన శరీరం ఊపిరి పీల్చుకున్నప్పుడు లోపల ప్రతిచర్య జరిగి ఊపిరి గొట్టాలు వచ్చేసి వాస్తూ ఉంటాయి బయట అట్మాస్ఫియర్ చేంజెస్ వలన. అవి వాసినప్పుడు శ్లేష్మం తయారయ్యి మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, పిల్లి కూతలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు ఆయాసం అనేది బాగా ఎక్కువ అయినప్పుడు పడుకున్న, కూర్చున్న ఆయాసం ఉంటే అది ఆస్మా కింద లెక్క. ఈ ఆయాసాన్ని పూర్తిగా నివారించాలి అంటే మొదట కొన్ని పరీక్షలు చేయించాలి. ఒకటి ఎక్స్రే, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్ స్టెథోస్కోప్తో పరీక్ష చేసి పిల్లికూతలు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. ఈ పరీక్షల వలన పిల్లికూతలు ఉన్నట్లయితే ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నది, కుడివైపు ఎక్కువ ఉన్నదా, ఎడమవైపు ఎక్కువ ఉన్నదా చూసి దాని తగ్గ మందులు అనేది ఇస్తూ ఉంటారు. కావున ఆయాసం అనేది ఎన్ని సమయంలో వస్తూ ఉంటుంది. కొంతమందికి ఆయాసం ఉదయం పూట వస్తుంది, కొంతమందికి రాత్రిపూట వస్తుంది, పడుకున్న వెంటనే వస్తుంది, కూర్చున్న వెంటనే వస్తుంది. కారణాలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతిలో సారూప్యత సిద్ధాంతం, సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటారు చొప్పున ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటారు. కావున హోమియోపతి వైద్యం ప్రతి ఇద్దరు ఆస్మా వ్యక్తులు ఒకరు కాదు, అందరికీ వేరు మందులు ఉంటాయి. ప్రతి 10 మంది ఆస్మా వ్యాధులు పేషెంట్స్ వస్తే 10 మందికి 10 రకాల మెడిసిన్స్ ఇస్తారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి డిఫరెంట్. ఆ వ్యక్తి శరీరతత్వం, మానసిక తత్వాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగానే మెడిసిన్ అనేది రూట్ కాజ్ ద్వారా మెడిసిన్ ట్రీట్మెంట్కి పూర్తిగా పరిష్కారం ఉంటుంది. ఆస్మా అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా కొన్ని తక్కువ కాలంలోనే పూర్తిగా నయం చేసే హోమియోపతి మందులు, అద్భుతంగా వర్క్ చేసే మందులు చాలా ఉన్నాయి. కావున హోమియోపతి ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది. ఈ ఆస్మాకి అద్భుతమైన మందులు ఉన్నాయి. ఆస్మా కలవారు వింటర్ సీజన్లో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వింటర్ సీజన్లో ఇబ్బంది పడే వాళ్ళకి ఆహారం, డైట్ కొంత రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. డైట్ ద్వారా రిలీఫ్ కావాలనుకునే వాళ్ళు పాలకూర, టమాటా, రెడ్ క్యాప్సికమ్, ఉల్లిపాయ అండ్ యాపిల్. పాలకూర వచ్చేసి మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఈ మెగ్నీషియం ఆస్మా లక్షణాలని తగ్గిస్తానికి కొంచెం టిష్యూల్లో మెగ్నీషియం స్థాయిలు తక్కువ ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడం వలన ఆస్మా అటాక్స్ తగ్గుతాయి. రెడ్ క్యాప్సికంలో వచ్చేసి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తానికి రెడ్ క్యాప్సికం ఉపయోగపడుతుంది. ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం వలన ఉల్లిపాయలను కూడా ఉపయోగించాలి డైలీ. యాపిల్లో ఉండే ఫైటోకెమికల్స్ ఆస్మా వాళ్ళకి ఊపిరి
ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరుస్తాయి. కావున యాపిల్ని కూడా డైలీ యూజ్ చేస్తే మీకు ఆహారం వలన కొంతవరకు ఉపశమనం వస్తుంది. పర్మనెంట్ సొల్యూషన్ కోసం అయితే హోమియోపతి మందులు పూర్తిగా మీ వ్యాధి కారకాన్ని నివారించి ఇమ్యూనిటీ పవర్ పెంచి మీకు వ్యాధిని పూర్తిగా తగ్గిస్తుంది.